ఏ స్టార్ హీరో అయినా తన క్రేజ్ను కాపాడుకోవటానికే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా అభిమానుల గుండెల్లో కొలువయ్యే మాస్ హీరోలు తమ పేరుతో నడిచే అనధికారిక వ్యవహారాలపై చాలా అలర్ట్గా ఉంటారు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయంలో సరిగ్గా ఇదే జరుగుతుంది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాను ఊపేస్తున్న రా ఎన్టీఆర్ వివాదంపై ఎన్టీఆర్ ఆఫీస్ రియాక్ట్ అవ్వటం ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు పొలిటికల్ సర్కిల్స్లోనూ హాట్ టాపిక్గా మారింది. అసలు ఈ వివాదం ఏంటి? జూలై 18న తిరుపతిలో జరగబోయే ఆ మీటింగ్ వెనుకున్న అసలు కథ ఏంటి? గత కొద్ది రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గ్యారంటీ అంటూ ఒక వార్త తెగ హల్చల్ చేస్తుంది. దీనికి వేదికగా జూలై 18న తిరుపతిలో ఒక భారీ సమావేశం జరగబోతుందని ప్రచారం మొదలైంది. రా ఎన్టీఆర్ అనే సంస్థ ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరగనుందని, ఈ వేదికపై నుంచే ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై ఒక స్పష్టత రాబోతుందని టాక్ నడిచింది. ఈ సంస్థ ఊరువాడ అనే కార్యక్రమంతో గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్ అవ్వడంతో ఫ్యాన్స్లో క్యూరియాసిటీ పీక్స్కు చేరింది. అయితే తేదీ దగ్గర పడుతున్న కొద్దీ కథ వేరే రూట్ తీసుకుంది. ఎన్టీఆర్ పేరు చెప్పి కొందరు విరాళాల సేకరణకు తెరలేపారనే ఆరోపణలు హార్డ్ కోర్ ఫ్యాన్స్ నుంచి బలంగా వినిపించాయి. పరిస్థితి చేదాటిపోతుందని గ్రహించిన ఎన్టీఆర్ కార్యాలయం జూలై 11న అధికారికంగా రంగంలోకి దిగింది. రా ఎన్టీఆర్ అనే సంస్థతో గానీ, వారి ఊరువాడ కార్యక్రమాలతో కానీ ఎన్టీఆర్ గారికి ఎలాంటి సంబంధం లేదని ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. కానీ ట్విస్ట్ ఏంటంటే, ఈ లేఖపై సదరు సంస్థ కన్వీనర్ సాయి రూప్ భిన్నంగా స్పందించారు. ఎన్టీఆర్ పై ఉన్న వీరాభిమానంతోనే తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, ఈ విషయాలన్నీ ఎన్టీఆర్ దాకా వెళ్లకుండా మధ్యలోనే ఎవరో ఆపుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ఎన్టీఆర్ ఆఫీస్ వద్దన్నా సరే జూలై 18న తిరుపతిలో తమ సమావేశం జరిగి తీరుతుందని ఢంకా బజాయించి మరీ చెప్పారు. మరోవైపు తిరుపతికి చెందిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ కన్వీనర్ కృష్ణ యాదవ్ స్పందిస్తూ ఈ సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అయితే శాంతి భద్రతల దృష్ట్యా ఈ మీటింగ్ను తాము అడ్డుకోబోమని, ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి వచ్చే స్పష్టమైన ఆదేశాల మేరకే తాము నడుచుకుంటామని క్లారిటీ ఇచ్చారు. ఇదంతా ఇలా ఉంటే, ఈ ఊరువాడ తతంగం వెనుక ఏపీలోని ఒక ప్రతిపక్ష పార్టీ హస్తం ఉందనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. అందుకే ఇలాంటి ఫేక్ ప్రచారాలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఎన్టీఆర్ స్వయంగా ఒక వీడియో బైట్ రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కెరియర్ పీక్స్లో ఉంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో గాడ్ ఆఫ్ వార్ వంటి మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్టులతో ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు. మెజార్టీ ఫ్యాన్స్ కూడా తారక్ సినిమాల్లోనే నెంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకోవాలని ఆశిస్తున్నారు. అయితే గతంలో అమిత్ షాతో జరిగిన భేటీని గుర్తు చేసుకుంటున్న కొందరు పొలిటికల్ అనలిస్టులు 2029 కాకపోయినా కనీసం 2034 ఎన్నికల నాటికైనా తారక్ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తే బాగుంటుందని అంచనా వేస్తున్నారు. అప్పటి వరకు ఇలాంటి అనధికారిక పొలిటికల్ హడావడి ఇంకెన్ని ట్విస్టులు తీసుకుంటుందో చూడాలి మరి.